Oh my god. Okay. See, ఇప్పుడు మనకు ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చింది ఏంటంటే రైట్ ఏ ప్రోగ్రామ్ టు క్రియేట్ ఏ డిక్షనరీ ఫ్రమ్ కీబోర్డ్ అండ్ ఇట్స్ ఎలిమెంట్స్. కీబోర్డ్ నుంచి క్రియేట్ చేయమన్నాడు కాబట్టి డైనమిక్ గా క్రియేట్ చేయాలి. డైనమిక్ గా క్రియేట్ చేయాలి అంటే మనకు ఒకటే ఆప్షన్ అండి, హోమోజీనియస్ తీసుకుంటే పాసిబుల్ అవుతుంది కానీ హెట్రోజీనియస్ పాసిబుల్ అవ్వదు. సో హోమోజీనియస్ తీసుకుందాం. హోమోజీనియస్ లో కూడా కీస్ ఏం తీసుకుందాం, నెంబర్సా స్ట్రింగ్సా ఏం తీసుకుందాం? స్ట్రింగ్స్ తీసుకోండి సార్. స్ట్రింగ్స్ తీసుకున్న వాల్యూస్ వచ్చేసి నెంబర్స్. వాల్యూస్ కూడా హోమోజీనియస్ ఉండాలి, నెంబర్స్ కానీ స్ట్రింగ్స్ కానివ్వండి. సో ఫస్ట్ నేను ఏమడుగుతాను, యూజర్ ని ముందు ఎన్ని పేర్స్ ఎంటర్ చేస్తా అడుగుతా అండి. ఇంట్ n is equal to input of enter how many pairs you want to enter. మీరు ఎన్ని పేర్స్ ఎంటర్ చేయాలి అనుకుంటున్నారు, మీరు ఎన్ని పేర్స్ ఎంటర్ చేయాలి, ముందు n వాల్యూ తెలియాలండి. తర్వాత ఏం చేస్తున్నట్టు వాడు n చెప్పాడు, ఇప్పుడు ఎంటర్ చేయమని అడుగుతున్నాము. ప్రింట్ ఎంటర్ ద n pairs. లైట్ తీసుకో, ఏం కాదు, ఇవాళ ఈవినింగ్ సబ్మిట్ చెప్పిన. ఏం జరగబోతున్నావా ఇలా తీసుకోవట్లేదు డైరెక్ట్గా. సరే ఓకేనండి, వీ హ్యావ్ ఆస్క్డ్ దట్ వన్. సరే ఇప్పుడు మనం n ఇవ్వాలి కానీ n వాల్యూ పేర్స్ ఇవ్వాలి కాబట్టి ఒక లూప్ యూజ్ చేస్తున్నాం. ఫర్ i in ఇప్పుడు అర్జెంట్ ఏ అవసరం లేదు, మనం ఖాళీగా ఏం లేము. నేను అదే చెప్పాక నేను మెసేజ్ కూడా దగ్గర పెట్టింది. ఇన్విటేషన్కి వెళ్ళు, నేను మధ్యాహ్నం పోతే ఎప్పటిలాగా. ఓకే, ఫర్ i in రేంజ్ ఆఫ్ 1, n+1 తీసుకున్నాం అంటే మన n కౌంట్ రావాలి కాబట్టి 1 నుంచి n దాకా కౌంట్ చేస్తున్నాం. అందుకని 1, n+1. నేను ముందు ఏం చేస్తానంటే ఒక ఎంటీ డిక్షనరీ తీసుకుంటున్నాను అండి. ఐ ఆమ్ టేకింగ్ అన్ ఎంటీ డిక్షనరీ. ఒక ఎంటీ డిక్షనరీ తీసుకున్నాం. ఇప్పుడు మనం ప్రతిసారి ఏం చేయాలంటే ముందు కీస్ అడగాలి కీబోర్డ్ నుంచి, కాబట్టి కీ ఈజ్ ఈక్వల్ టు స్ట్రింగ్ తీసుకుందాం అన్నారు కాబట్టి కీస్ k ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్, జస్ట్ ఇన్పుట్ ఆఫ్ రాసండి. లోపల స్టేట్మెంట్ ఎందుకు రాయాలంటే ప్రతిసారి మనకు స్టేట్మెంట్ అవసరం లేదు కాబట్టి రాయలేదు. ఒకవేళ మీకు ప్రతిసారి నాకు స్టేట్మెంట్ కావాలని అతను నాకు అర్థం కాదు అంటే రాసుకోండి ఎంటర్ కీ. ఎవ్రీ టైం నాకు స్టేట్మెంట్ కావాల్సిన నాకు క్లారిటీ ఉండదంటే. అలాగే వాల్యూకి వి వాడుతున్నాను. వాల్యూస్ ని ఇంటీజర్ తీసుకుందాం అనుకున్నాం కాబట్టి ఇన్పుట్ ఆఫ్, ఇక్కడ కూడా అంటే ఎంటర్ వాల్యూ. ఇది మనకు డైనమిక్ కాబట్టి హోమోజీనియస్ పాసిబుల్ అవుతుంది. అన్ని స్ట్రింగ్స్ తీసుకోవాలి లేదా అన్ని వచ్చేసి వీ హ్యావ్ టు టేక్ యాజ్ ద ఇంటి నెంబర్స్. వాల్యూస్ అంతే, అన్ని నెంబర్స్ అన్న అన్ని స్ట్రింగ్స్ అన్న తీసుకోవాలి కానీ కాంబినేషన్ పాసిబుల్ అవ్వదు. నౌ డి ఆఫ్ k ఈజ్ ఈక్వల్ టు వి. దిస్ ఈస్ ద టోటల్లీ డైనమిక్ క్రియేషన్ ఆఫ్ ద లిస్ట్. ఒకసారి వచ్చిన లిస్ట్ ని ప్రింట్ చేద్దాం. ప్రింట్ ద డిక్షనరీ ఈస్ ప్రింట్ ఆఫ్ డి. డిక్షనరీ ప్రింట్ చేస్తున్నాడు. దిస్ ఇస్ ద టోటల్ శాంపిల్ ప్రోగ్రామ్. సో దీన్ని సేవ్ చేసి రన్ చేసి చూద్దాం. నౌ సి రన్ చేస్తే ఇట్ ఈస్ ఆస్కింగ్ హౌ మెనీ పేర్స్. నేను 4 పేర్స్ ఎంటర్ చేయాలనుకున్నాను. ఎంటర్ 4 పేర్స్. కీ మనం స్ట్రింగ్స్ అనుకున్నాం కాబట్టి మురళి, ఆల్రెడీ అదే స్ట్రింగ్ రూపంలో తీసుకుంటున్నాం కాబట్టి నో ప్రాబ్లం. మురళి వాల్యూ 12, రామ్ వాల్యూ 35, మోహన్ వాల్యూ 23, రెడ్డి వాల్యూ 13. See, this is the dictionary that is created dynamically. We have created Murali 12, Ram 35, Mohan 23, Reddy 13, like that. This is the first sample program he has given for the creation of the list dynamically from the keyboard. Is it clear, guys? The program clear, Andy? Yes, sir. This is that program. Chapter
చెప్పండి ఎవరు అడిగేదాకపోయారు. ఓకే, నెక్స్ట్ వి విల్ సీ వాట్ ఇస్ ద నెక్స్ట్ ప్రోగ్రామ్. ఇది క్వశ్చన్ మాత్రం చాలా లావుగానే ఉంది, ఆన్సర్ ఎట్లుంటుందో తెలియదు కానీ ఇది అయిపోయింది కదా. క్వశ్చన్ 3 లైన్స్ ఉందండి. సి రైట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్ టు క్రియేట్ ఏ డిక్షనరీ విత్ ఏ క్రికెట్ ప్లేయర్ నేమ్స్ and scores in a match. Also we should display the score of the player providing. ఓకే, సి మనకి ఇక్కడ ఏం చేయాలంటే ముందు ఒక ప్లేయర్స్ వాళ్ళ యొక్క స్కోర్స్ కి ఒక డిక్షనరీ క్రియేట్ చేయాలండి. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన టైప్ లోనే క్రికెట్ ప్లేయర్ నేమ్ ఏమో కీ కింద తీసుకోవాలి, వాళ్ళ స్కోర్ ని వాల్యూ కింద తీసుకొని వీ హ్యావ్ టు క్రియేట్ ఏ డిక్షనరీ. దట్ ఇస్ ద ఫస్ట్ పార్ట్. తర్వాత ఏ ప్లేయర్ యొక్క స్కోర్ అడిగితే ఆ ప్లేయర్ యొక్క స్కోర్ మనం డిస్ప్లే చేయాలి. That is the question he has given. For the given cricket players, we have to create a dictionary with their names and scores. వాళ్ళ నేమ్స్ స్కోర్స్ తీసుకొని మనం ఒక డిక్షనరీ క్రియేట్ చేయాలి. నెక్స్ట్ ఎవరి నేమ్ ఇస్తే వాడి యొక్క స్కోర్ మనం డిస్ప్లే చేయాలి. హూ ఎవర్ ద నేమ్ హీ హాస్ గివెన్, దట్ ఈస్ ద ప్రోగ్రామ్ గివెన్. ఇప్పుడు మనం రాసిన దానికి కొంచెం మోడిఫికేషన్ చేస్తే సరిపోతుందండి. ఎంటర్ హౌ మెనీ ప్లేయర్స్ ఆర్ దేర్. enter how many players are there. ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారో అడిగాము. he will enter the players. okay, enter the player enter the players player names and scores. ఇలా తీసుకున్నాం, కొంచెం మార్చామండి, మీనింగ్ఫుల్ గా పెట్టాము. ఎంటర్ ద ప్లేయర్ నేమ్స్ అండ్ స్కోర్స్. ఇక్కడ ఎంటర్ కీ అనకుండా ఎంటర్ ప్లేయర్ నేమ్, enter player score. ఇది ఫస్ట్ పార్ట్ అండి. ద డిక్షనరీ ఆఫ్ క్రికెట్ టీమ్ ఈస్ ఇది మనకు ఫస్ట్ పార్ట్ ప్రోగ్రామ్ లో. ఎంతమంది ప్లేయర్స్? 3 ప్లేయర్స్ ఇద్దాము. నేమ్ సచిన్, స్కోర్ 100, ధోని స్కోర్ 150. ఓకే, నెక్స్ట్ సెహ్వాగ్ స్కోర్ 200. ఇలా మన randomly we are giving some names. So like this we have to create a dictionary. ఇక్కడ ఇది ఇందాక ప్రోగ్రామ్ మనం చేసింది, ఇక్కడ కొంచెం స్టేట్మెంట్స్ మార్చాం కానీ సేమ్ కాన్సెప్ట్ వీ హ్యావ్ డన్. తర్వాత మనకి ఏంటంటే డిక్షనరీ డిస్ప్లే చేయటం కోసం ఇప్పుడు యూజర్ని అడగాలి. ఎవరి నేమ్ ఇస్తే వాడి యొక్క డీటెయిల్స్ డిస్ప్లే అవ్వాలి కాబట్టి వీఆర్ ఆస్కింగ్ ద యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ద ప్లేయర్ నేమ్ whose score you want to see. మీరు ఎవరు స్కోర్ అయితే చూడాలనుకున్నారో వాళ్ళ యొక్క నేమ్ ఎంటర్ చేయమన్నాం. దట్ ఈస్ ద థింగ్. ఇన్పుట్ నేమ్ ఇచ్చాడు. ఇప్పుడు నేమ్ ఇస్తే మనం ఏం చేయాలి? వాడి యొక్క స్కోర్ ని డిస్ప్లే చేయాలండి. సో స్కోర్ ఈజ్ ఈక్వల్ టు డి ఆఫ్ నేమ్. ఆ స్కోర్ నేను డి ఆఫ్ నేమ్ ఇచ్చేస్తే స్కోర్ వస్తుంది. దాన్ని ఏం చేస్తానంటే వచ్చిన స్కోర్ ని స్కోర్ అనే వేరియబుల్ లో స్టోర్ చేసుకున్నాను. తర్వాత ఏం చేస్తాను, దాన్ని డిస్ప్లే చేస్తున్నాను. ప్రింట్ స్కోర్ ఆఫ్ ప్లేయర్ నేమ్ ఈస్ దిస్ వన్ డాట్ ఫార్మాట్ ఆఫ్ నేమ్ కామా స్కోర్. ఇలా ఇచ్చామండి మనం. ఒక్కసారి రన్ చేసి చూద్దాం. How many players you want to enter? 3 players. మనం 3 players తో క్రియేట్ చేసాము. క్రికెట్ టీమ్, ద డిక్షనరీ ఆఫ్ క్రికెట్ టీమ్ is created. Now if you want to see the score of Virat, we will give the name Virat. I am giving the name. The score of Virat is 100. ఇలా అండి. This is the total program what he has asked. Clear అండి? Yes sir. Is it clear? This one.
Yes, sir. మనం స్కోర్ అనే వేరియబుల్ Sir. వాడుకోవచ్చు. స్కోర్ వేరియబుల్ ఎందుకు లేదు, డైరెక్ట్ దీన్నే ఇక్కడ రాసుకోవచ్చు. డైరెక్ట్లీ వీ కెన్ రైట్ దిస్ వన్ హియర్. ఒకవేళ ఎక్స్ట్రా వేరియబుల్ ఎందుకు లేదు సార్, దాన్ని తగ్గించుకుంటాము అంటే. ఓకేనండి. దిస్ ఇస్ ద నెక్స్ట్ ప్రోగ్రామ్ దట్ హీ హ్యాస్ గివెన్ టు అస్. నెక్స్ట్ write a program to retrieve keys comma values and key comma value pairs from a dictionary. ఒక డిక్షనరీ నుంచి కీస్ మొత్తం రిట్రీవ్ చేయాలి, వాల్యూస్ మొత్తం రిట్రీవ్ చేయాలి, అలాగే కీ కామా వాల్యూ పేర్స్ మొత్తం రిట్రీవ్ చేయాలండి. వీ హావ్ టు రిట్రీవ్ 3 థింగ్స్. కీస్, అచ్చం కీస్ కావాలి, అచ్చం వాల్యూస్ కావాలి. ఓకే, కీ కామా వాల్యూ పేర్స్ మొత్తం కావాలి. ఇప్పుడు ఎలా, ఒక డిక్షనరీ తీసుకుంటాము. ఇది క్లియర్ కదండి, ఇది తీసేస్తున్నాను ఈ ప్రోగ్రామ్. Yes, sir. ఫర్ ఎగ్జాంపుల్ ఒక శాంపుల్ డిక్షనరీ తీసుకుందాం. నేమ్ ఏదైనా వాడచ్చండి, ప్రతిసారి డి వాడుతున్నాం కదా అని ఏమనుకోవద్దు. డిక్షనరీ కాబట్టి ఏదో అలవాటు అయిపోయింది డి అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక డిక్షనరీ ఇలా తీసుకుంటున్నాము. ఇలా మనకు ఒక డిక్షనరీ ఉందండి. ఫస్ట్ మనం ఏమడిగారంటే ప్రింట్ ద లిస్ట్ ఆఫ్ keys in the given dictionary. The list of keys in the given dictionary or list of dictionary in the given dictionary is. మన కీస్ యొక్క లిస్ట్ డిస్ప్లే చేయాలండి. ఎట్లా, హౌ టు డిస్ప్లే ద లిస్ట్ ఆఫ్ ద కీస్? సార్ అర్థం కాదండి. కీస్ ఫంక్షన్ యూజ్ చేసి సార్. నిన్న మనకు ఆల్రెడీ మెథడ్ ఉంది, దీనికి మనం పెద్ద కష్టపడేది ఏం లేదు. డి డాట్ keys, simply this is the first part. List of keys అడిగాడు. see keys ram 12 25 5 ఇవి keys. అలాగే ఇంకోటి అడిగాడు, ఈసారి వాల్యూస్ అడిగాడు. D dot values. దీనికి ఏం రాస్తాము? వాల్యూ ఫంక్షన్ యూజ్ చేస్తాం. డి డాట్ వాల్యూస్. మరి కీ కామా వాల్యూ పెయిర్స్ మొత్తం కావాలి అంటే ఐటమ్. సింప్లీ వాల్యూస్ ఆర్ గివెన్. సరే ఇలా వద్దు, నాకు రెండు లిస్ట్ కలిపి పెయిర్ మొత్తం కావాలి అంటే we will go for the items. This is the total one items. ఇదండి వాడు అడిగిన క్వశ్చన్. సింపుల్ ప్రోగ్రామ్. ఆ మూడు ఫంక్షన్స్ వాడేసి మూడింటిని రాయమన్నాడు. ఓన్లీ లిస్ట్ ఆఫ్ కీస్, list of values in the dictionary, list of items in the dictionary. This is the list of keys content dictionary name dot keys method. List of values means dictionary name dot values method. Key comma value pairs means dictionary name, okay, dot items method. Okay, this is the that program he has given. One more simple program he has given. Next, create a dictionary for some integer values and find the sum of the values. ఒక క్వశ్చన్ ఇచ్చాడండి, ఇది చూడండి. దీన్నే ఇంకో రకంగా కూడా ఇచ్చాడు. క్రియేట్ ఏ డిక్షనరీ ఫర్ సమ్ ఇంటీజర్ వాల్యూస్ అండ్ ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ఇంటీజర్ వాల్యూస్ కి డిక్షనరీ క్రియేట్ చేసి వాటి యొక్క సమ్ కనుక్కోండి, సమ్ ఆఫ్ ద వాల్యూస్ కనుక్కోవాలి. దాన్ని ఇంకో రకంగా ఎలా ఇస్తుందంటే క్రియేట్ ఏ డిక్షనరీ ఫర్ మార్క్స్ ఆఫ్ వేరియస్ సబ్జెక్ట్స్ ఆఫ్ ఏ స్టూడెంట్ అండ్ ఫైండ్ ద టోటల్ మార్క్స్ ఆఫ్ ద స్టూడెంట్. స్టూడెంట్ సబ్జెక్ట్ కి మార్క్స్ కి ఒక డిక్షనరీ క్రియేట్ చేయాలి. బేసింగ్ ఆన్ ద సబ్జెక్ట్ నేమ్ we have to create a dictionary for the marks of the student and we have to find the sum of the marks of the student. What is the program he has given?
క్లియర్ అండి. ఈ ఆస్క్ యూ టు దిస్ వన్. ఓకే, మనకి మార్క్స్ స్టూడెంట్ మార్క్స్ ఎంటర్ చేయమన్నాడు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వాటి యొక్క సమ్ము కావాలన్నాడండి. మరి ఎలా, ఇది ఎలా? ఫస్ట్ ఏం చేద్దాం అంటే స్టూడెంట్ సబ్జెక్ట్ కి మార్క్స్ కి స్టాటిక్ గా తీసుకుందామా, డైనమిక్ గా తీసుకుందామా? క్వశ్చన్ అర్థమైందండి. మనం Yes, sir. డిక్షనరీలో ఉన్న వాల్యూస్ అన్నిటిని యాడ్ చేయాలి. అది ఒక క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్. దానికే ఇంకో రకంగా ఎలా ఇచ్చాడంటే స్టూడెంట్ సబ్జెక్ట్ కి మార్క్స్ కి ఒక డిక్షనరీ క్రియేట్ చేసి మార్క్స్ మొత్తాన్ని యాడ్ చేయమన్నాడు. హీ ఆస్క్డ్ యూ టు యాడ్ ఆల్ ద మార్క్స్. ఓకే, ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఒక డిక్షనరీ క్రియేట్ చేస్తాను. ఒక ఎంటీ డిక్షనరీ తీసుకున్నాను. n is equal to int of input of enter number of subjects for student. In that line subjects for student. Student ఎన్ని సబ్జెక్ట్స్ ని అడిగాము. నెక్స్ట్ print enter marks of subjects of student. ఓకే, అడిగాము. దానికి ఎన్నాట్లానే లూప్ తీసుకుంటున్నాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ మనకి సబ్జెక్ట్స్ కౌంట్ కాబట్టి 1, n+1 ఎందుకు తీసుకుంటున్నాం అర్థం కదా. n+1 ఎందుకు తీసుకుంటున్నాం అంటే మన కౌంట్ 1 నుంచి స్టార్ట్ చేసాం కదా, 1 to n కౌంట్ రావాలి కాబట్టి 1, n+1. ఇప్పుడు కీ ఈజ్ ఈక్వల్ సబ్జెక్ట్ నేమ్ కాబట్టి స్ట్రింగ్ తీసుకుంటున్నాను. ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ సబ్జెక్ట్ నేమ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు, ఇది మార్క్స్ ఇంటీజర్ మార్క్స్ తీసుకుంటున్నాను. ఇంటీజర్ మార్క్స్ అని తీసుకోవచ్చు, ఫ్లోట్ మార్క్స్ అయినా. నేను ఇంటీజర్ మార్క్స్ ఎంటర్ మార్క్స్ ఆఫ్ సబ్జెక్ట్. వాటిని వెంటనే డిక్షనరీలోకి యాడ్ చేయాలి కాబట్టి డి ఆఫ్ కే ఈజ్ ఈక్వల్ టు, అయితే ఈ నేమ్స్ కేవి అని కాకుండా వీటి నేమ్స్ కొంచెం మీనింగ్ఫుల్ గా సబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు తీసుకుందాము. వీటినేమో marks is equal to, so finally here d of subject is equal to marks. ఓకే, ఈ విధంగా మనకు డిక్షనరీ క్రియేట్ అయింది. చెక్ ద డిక్షనరీ. ఫస్ట్ డిక్షనరీ చెక్ చేసుకుందాం. హౌ మెనీ సబ్జెక్ట్స్ ఆర్ దేర్ మీన్స్ మనకి ఎన్ని ఉన్నాయండి? 1 4 సబ్జెక్ట్స్ ఆర్ దేర్. ఇంగ్లీష్ ఉందండి, ఇంగ్లీష్ 74, M1 75, ఇది PPSUC 57. ఇంకోటి ఏంటిదండి ఫస్ట్ సెమిస్టర్? కెమిస్ట్రీనా? ఫిజిక్స్ సార్, ఫిజిక్స్. 1 లో మీకు ఫిజిక్స్, ఇప్పుడు కెమిస్ట్రీ కదా, కరెక్టే. ఫిజిక్స్ సమ్ 28. ఓ సారీ 2A వచ్చిందా, సరే వాడు ఫెయిల్డ్. ఓకే, ఇంగ్లీష్ 74, M1 75. ఇక్కడ దాకా బాగానే ఉందండి. వీటిని యాడ్ చేయాలంటే ఎట్లా మరి నేను? హౌ టు యాడ్ దీస్? సార్ డి ఆఫ్ కీ అంటే వాల్యూ ప్రింట్ అవుతుంది కదా సార్. డి ఆఫ్ కీ ప్రింట్ చేస్తే వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. వాల్యూ వస్తుందండి. ఓకే, డి ఆఫ్ కేస్ ని యాడ్ చేస్తే సార్ డి ఆఫ్ కీ, డి ఆఫ్ కీ అంటే వాల్యూ వచ్చింది. అంటే డి ఆఫ్ సబ్జెక్ట్ తీసుకున్నాం అనుకోండి, మార్క్స్ వచ్చేస్తాయి. దాన్ని ఎలా యాడ్ చేయమంటారు? డి ఆఫ్ కీ1 ప్లస్ డి ఆఫ్ కీ2 అంటే హౌ, ఎలా అండి? ఎందుకంటే నాకు ఆ సబ్జెక్ట్ నేమ్స్ మరి ఒకే నేమ్ లేదు అన్నిటికీ. ఇప్పుడు నేను ఎలా యాడ్ చేసుకోవాలి వాటిని?
ఎలా యాడ్ చేసుకోవచ్చు? ఫర్ లూప్. ఫర్ లూప్ తీసుకుందాం. ఓకే, ఫర్ అందరిలో పైన లూప్ లోనే రాయండి సార్. సమ్ ఇనిషియల్ 0 తీసుకొని డి ఆఫ్ సబ్జెక్ట్ ఇస్ ఈక్వల్స్ టు. సరే, ఇది డైనమిక్ కాబట్టి మీరు అక్కడ రాస్తున్నారు. అసలు నాకు స్టాటిక్ అనుకోవాలి. ఫర్ లూప్ అయింది ఓన్లీ లిస్ట్ క్రియేషన్, అది డిక్షనరీ క్రియేషన్. ఓకే ఒకవేళ నేనంటే డైనమిక్ గా క్రియేట్ చేసాను, ఒకవేళ స్టాటిక్ అనుకోండి, వాడే డిక్షనరీ ఇచ్చేసాడు, అప్పుడు ఎలా? మీ ఉద్దేశం అర్థమైంది. ఇది డైనమిక్ కాబట్టి మీరు అన్నది పాసిబుల్ అయింది. కానీ ఒకవేళ వాడు స్టాటిక్ ఇస్తే ఏది ఇచ్చింది? ఇప్పుడు ఎలా యాడ్ చేయాలి? స్టాటిక్ ఇస్తే ఎలా యాడ్ చేయాలి? దానికి కీ వాల్యూ కీ లాజిక్ తెలియాలి సార్. లాజిక్ తెలిస్తే యాక్సెస్ చేయొచ్చు. మరి అదే ఎలా అనేది థింక్ ఆఫ్ దట్ వన్. మనకి వాల్యూస్ మొత్తం తెలిస్తే యాడ్ చేసుకోవచ్చు. ఎట్లా తెలుసుకోవాలి? వాల్యూస్ ని ఎలా తెలుసుకోవాలి? డిక్షనరీ లో వాల్యూ ఫంక్షన్ యూజ్ చేసి వాల్యూస్ అన్ని. కొంచెం లైన్ లోనే ఉన్నారు. ఎట్లా? వాల్యూస్ ఫంక్షన్ యూజ్ చేస్తే వాల్యూస్ అన్ని ఒక చోటుకు వస్తాయి సార్. వెరీ గుడ్. అంటే అంతేనండి, మనకు లాజిక్ సింపుల్. డి డాట్ వాల్యూస్ వాడితే ఏమవుతుంది? అన్ని ఒక లిస్ట్ లోకి వచ్చేస్తున్నాయి కదా. ఓన్లీ వాల్యూస్ వరకు ఒక లిస్ట్ లోకి వస్తున్నాయి. అందులో ఒకటి తీసుకుంటాను. సి ఫర్ ఐ ఇన్ డి డాట్ వాల్యూస్ తీసుకున్నాం అనుకోండి. ఇనిషియల్ గా సమ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత తీసుకుందాం? 0. సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఐ. ప్రింట్ ముందు ఒక సమ్ ప్రింట్ చేద్దాం, తర్వాత స్టేట్మెంట్ నీట్ గా రాస్తున్నా లాజిక్ వర్కౌట్ అయితే. అంటే డి డాట్ వాల్యూస్ లో ఏమొస్తాయి? అన్ని వాల్యూస్ డి డాట్ వాల్యూస్ లోకి వచ్చేసాయి కాబట్టి అందులో ఫస్ట్ తీసుకున్నాము, వెంటనే సమ్ కి యాడ్ చేసాము. సెకండ్ తీసుకున్నాము, సమ్ కి యాడ్ చేసామండి. సి నేను 3 సబ్జెక్ట్స్ ఇస్తున్నాను. ఇంగ్లీష్ 25, M1 50, PPSUC 25. మనకు కరెక్ట్ వచ్చిందా వాల్యూస్ ఉంది సమ్? సార్ yes, as our friend suggested, సింపుల్ అని డి డాట్ వాల్యూస్ తీసుకున్నాము. ఫర్ ఐ ఇన్ డి డాట్ వాల్యూస్, ఎందుకంటే మనకి ఇది లిస్ట్ వచ్చేస్తుంది కదా. లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఇంతకు ముందే చేసాం, జస్ట్ దీని ముందే. హౌ టు గెట్ ద లిస్ట్ ఆఫ్ ఆల్ ద వాల్యూస్. ఆల్ వాల్యూస్ అన్ని ఒక లిస్ట్ లోకి టపుల్లోకి వచ్చేసాయి. ఒక లిస్ట్ లోకి టపుల్లోకి వచ్చిన వాటిని మనం ఏం చేస్తాం? యూజ్ చేసుకుంటున్నాం. ఒక్కోదాన్ని యాడ్ చేసుకుంటూ వచ్చాము. సింపుల్ వే అండి ఇది. సింప్లీ ఫర్ ఐ ఇన్ డి డాట్ వాల్యూస్ సమ్ ఈజ్ ఈక్వల్ సమ్ ప్లస్ ఐ. దీనికి ఇంకొక వే ఏంటంటే కీస్ కూడా యూజ్ చేసి రాసుకోవచ్చు. ఫర్ ఐ ఇన్ డి డాట్ కీస్, ఇక్కడ మనం అప్పుడు ఏం రాయాలి అంటే డి ఆఫ్ ఐ రాయాలి. ఒకవేళ మీరు కీస్ వాడితేనేమో డి ఆఫ్ ఐ రాయాలి. వాల్యూస్ వాడితే డైరెక్ట్ గా ఐ రాసేస్తాం. ఇంగ్లీష్ 25, M1 50, PPSUC 25, 100, సమ్ ఈజ్ ఈక్వల్ 100. కీస్ వాడితేనేమో ఇలా రాస్తాము. ఇంకా అసలు కీస్ కూడా ఎందుకు మనకి హెడ్ ఎక్కువ? డైరెక్ట్ గా వాల్యూసే మనకు వచ్చినప్పుడు కీస్ ఎందుకు లేని చెప్పేసి we will go for this one. ఇంకా వాల్యూవే తీసుకుంటే డైరెక్ట్ గా వాల్యూ తీసుకుంటాం కాబట్టి we will write this one. కొంచెం స్టేట్మెంట్ నీట్ గా రాస్తే సమ్ ఆఫ్ మార్క్స్ ఈజ్ కామా సమ్. $25, $50, $23, $98. Clear? And this is the program for adding the sum of all the values. Values అన్ని యాడ్ చేయమంటే ఇదండి లాజిక్. This is the logic for adding all the values of a list. ఇది డిక్షనరీ. సింపుల్ లాజిక్ ఉంది. ఇందాక మీరు అన్నట్టు ఇక్కడ కూడా రైట్ ఇక్కడనే రాసుకోవచ్చండి. ఇనిషియల్ గా ఇక్కడనే సమ్ తీసుకొని ఇక్కడనే మార్క్స్ ఎంటర్ చేసేటప్పుడు వాటిని ఇక్కడనే రాసుకోవచ్చు. సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ మార్క్స్ కూడా రాసుకోవచ్చు. కాకపోతే ఇది డైనమిక్ పాసిబుల్ అయింది. మరి ఒకసారి వాడు అన్నిటికీ డైనమిక్ ఇస్తాడని గ్యారంటీ లేదు కదా. ఇప్పుడు మనం రాసిందంటే యూనివర్సల్, అన్ని కేసెస్ మీరు ఎలా తీసుకున్నా అప్లై అయ్యే కేసు ఇది. పీపుల్ క్లియర్ అండి. ఇది సమ్ ఆఫ్ ద మార్క్స్ ఆర్ సమ్ ఆఫ్ ద వాల్యూస్ ఆఫ్ ద డిక్షనరీ. క్వశ్చన్ సమ్ ఆఫ్ ద వాల్యూస్ అని ఇచ్చిన, సమ్ ఆఫ్ ద మార్క్స్ అని ఇచ్చిన, వీ హ్యావ్ టు గో ఫర్ దిస్ వన్.
రైట్ ఏ ప్రోగ్రామ్ ఫస్ట్ టైప్ లో ఎలా అంటే క్రియేట్ ఏ డిక్షనరీ, ఒక క్రియేట్ ఇంటెలిజెంట్ నెంబర్ వాల్యూస్ తో ఒక డిక్షనరీ క్రియేట్ చేసి వాటి యొక్క వాల్యూస్ ని యాడ్ చేయాలి. అది ఫస్ట్ క్వశ్చన్. దాన్ని ఇంకో రకంగా ఎలా ఇచ్చారంటే క్రియేట్ ఏ డిక్షనరీ ఫర్ మార్క్స్ ఆఫ్ వేరియస్ సబ్జెక్ట్స్ ఆఫ్ ఏ స్టూడెంట్ అండ్ దెన్ ఫైండ్ ద టోటల్ మార్క్స్ ఆఫ్ ద స్టూడెంట్. ఎలా ఇచ్చిన ద కాన్సెప్ట్ ఈస్ దట్ వన్. ఈజ్ ఇట్ క్లియర్ గైస్? Yes, sir. Okay, and these are the some important programs on the dictionaries. Totally, this is briefly about the dictionaries in the Python. So we have seen strings, we have seen list, we have seen tuples, we have seen dictionaries. ఈ 4 సీక్వెన్సెస్ చూసామండి. యాక్చువల్గా అయితే ఇంకా మనకి సెట్స్, బైట్స్, బైట్ అరే ఇవి కూడా ఉన్నాయండి. సెట్స్, బైట్ అరే, బట్ వాటి సిలబస్ లో అయితే మనకి ఇవ్వలేదు, కానీ పైథాన్ లో ఉన్నవి. ఈ మెటీరియల్ లో సెట్స్, బైట్స్, బైట్ అరే కూడా ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను తర్వాత ఈ మెటీరియల్ ఫార్వర్డ్ చేస్తాను. మన సిలబస్ లో అయితే లేవు, కానీ ఇంట్రెస్ట్ లో చదువుకోండి. సింపుల్ గానే ఉంటాయి, వీటిలాగానే ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉంటే ఏమన్నా, కాకపోతే యాక్చువల్ సిలబస్ లో అయితే లేవు. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, లాంగ్వేజ్ బాగా నేర్చుకోవాలనుకుంటే సెట్స్, డిక్షనరీస్ అవి కూడా, బైట్స్, బైట్ అరే కూడా ఉన్నాయి, అవి కూడా ఇస్తాను మెటీరియల్ లో, చదువుకోండి. క్లియర్? సో విత్ దిస్ వన్ వీ హావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ దట్ వన్. స్ట్రింగ్ సీక్వెన్స్ ఇస్ కంప్లీటెడ్, list sequence, tuple sequence, dict sequence. The sequence part is also completed. ఇంకా మనం కంప్లీట్ చేసుకొని ఇంకా నెక్స్ట్ టాపిక్స్ ఏమన్నాయంటే ఫంక్షన్స్ ఇన్ పైథాన్ చూడాలి, ఫైల్స్ ఇన్ పైథాన్ చూడాలి. మనం ఫంక్షన్స్, ఫైల్స్, నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్, ఇంకా 3 కాన్సెప్ట్స్ ఉన్నాయండి. ఫైల్స్, ఫంక్షన్స్, తర్వాత ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ ఇన్ ద పైథాన్. ఒకవేళ రేపు నుంచి క్లాస్ వర్క్ ఉంటేనేమో వి విల్ స్టార్ట్ ఫంక్షన్స్ ఇన్ పైథాన్. పైథాన్ లో ఫంక్షన్స్ స్టార్ట్ చేద్దాము. హౌ టు రైట్ ఫంక్షన్స్ ఇన్ ద పైథాన్. మన సిలో రాసాం ఫంక్షన్స్, గుర్తున్నాయండి? Yes, sir. కాల్ బై వాల్యూ, కాల్ బై రిఫరెన్స్, ఇలా మనం సిలో ఫంక్షన్స్ రాసాము. హౌ టు రైట్ ద ఫంక్షన్స్ ఆర్ మెథడ్స్ ఇన్ పైథాన్. ఇక్కడ ఎలా రాస్తాము ఏంటి, వి విల్ సీ దట్ వన్. ఒకవేళ రేపు నుంచి క్లాస్ వర్క్ ఉంటున్నాం, వి విల్ కంటిన్యూ ద ఫంక్షన్స్, అదర్వైజ్ వి విల్ స్టార్ట్ దట్ వన్ లేటర్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టుడేస్ క్లాస్. అగైన్ వి విల్ మీట్ ఆన్ ద టుమారో క్లాస్. నెక్స్ట్ ఇయర్ అడిగినట్టుగా నేను కొద్దిసేపులో సి మెటీరియల్ గ్రూప్ లో పెడతానండి, సి యూనిట్స్ చూసుకోండి. సార్ అవి కూడా పెట్టలేదు సార్, పైథాన్ ఫస్ట్ నుంచి ఎప్పుడో పెడతాను. Thank you very much. Again, we will meet on the tomorrow class. దయచేసి టైం వేస్ట్ చేసుకోకుండా మాత్రం 1 month చదవండి స్టార్ట్ చేసి. ఎస్పెషల్లీ రిమెంబర్, సిపి మాత్రం 80% ఆగకూడదు, పీపీఎస్యూసి, ఎందుకంటే మన కోర్ సబ్జెక్ట్ అండి. సిఎస్సి పీపుల్కి కోర్ సబ్జెక్ట్ అది. మెకానికల్ వాళ్ళకి ఫెయిల్ అయినా, ఈసీ వాళ్ళు ఫెయిల్ అయినా పెద్ద ప్రాబ్లం లేదండి. సిఎస్సి వాళ్ళకి కోర్ సబ్జెక్ట్ అది. మన ఇంగ్లీష్ లో సూపర్ మార్క్స్ వచ్చాయి, మ్యాథ్స్ లో సూపర్ మార్క్స్ వచ్చాయి, ఫిజిక్స్ లో వచ్చాయంటే మనకి ఉపయోగం లేదండి. నో బడీ విల్ కన్సిడర్. మీ పర్సంటేజ్కి ఉపయోగపడతాయి కానీ మీ కెరీర్కి ఏమి ఉపయోగపడవండి. కాకపోతే ఇంగ్లీష్ లో సూపర్ మార్క్స్ వస్తే, మ్యాథ్స్ లో సూపర్ వస్తే, ఫిజిక్స్ లో సూపర్ వస్తే మీకు పర్సంటేజ్ పెరుగుద్దేమో కానీ మీ కెరీర్కి ఉపయోగపడేది మాత్రం పీపీఎస్యూసి మాత్రమే. దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. కొంచెం టిపికల్ గానే ఉంటుంది, ఈజీగా ఏమి ఉండదు. అందుకోసం దాని తగ్గట్టు మీరు ఇప్పటి నుంచి అన్న ఉన్న 15 రోజులు టైం వేస్ట్ చేసుకోవద్దు. కాన్సన్ట్రేట్ ఆన్ దట్ వన్. 80% లోనే బ్యాక్లాగ్స్ మాత్రం ఉండకుండా చూసుకోండి. 4 సబ్జెక్ట్స్ మీకుంది, ఆ 4 సబ్జెక్ట్స్ వితౌట్ బ్యాక్లాగ్స్ క్లియర్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకోనండి. మరి ఎగ్జామ్కి ఎన్ని రోజులు గ్యాప్ వచ్చిందో నేనైతే టైం టేబుల్ ఓపెన్ చేసి చూడలేదులే, కానీ చెక్ చేసుకుని దాని ప్రకారం ప్లాన్ చేసుకోండి. మనకు అన్ని పాస్ అవ్వాలి, ఇంపార్టెంట్. అందులో మనకి కోర్ సబ్జెక్ట్ కాబట్టి ఇంకొంచెం ఇంపార్టెంట్. అలా అని రిమైనింగ్ మనకు అవసరం లేదని కాదు, దే ఆర్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ అస్. Okay guys, thank you very much for today's class. We will meet again on the tomorrow's class.